నమస్తే అండి. వెల్కమ్ టు ఆశ్రయస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మేము మా ఛానల్‌లో వ్లాగ్స్ పెట్టి చాలా కాలమైంది. ఒక 7, 8 మంత్స్ గ్యాప్ వచ్చిందండి. ఎందుకంటే కంటిన్యూగా పెడుతూ ఉన్నాము. ఆల్మోస్ట్ 2800 సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు. బాగా ఎంకరేజింగ్‌గా ఉండింది. అందరూ బాగా సపోర్ట్ చేశారు. కాకపోతే ఈ టైంలో మేము అనుకున్నాము ఒక క్లౌడ్ కిచెన్ ఒకటి ఓపెన్ చేయాలనే థాట్ ఎప్పటినుంచో ఉండిందనమాట. సో, దాని ప్రాసెస్, దాని రిజిస్ట్రేషన్ వర్క్స్ అవన్నీ కొంచెం టైం పట్టింది. అందువల్ల కొంచెం మాకు వీడియోస్ పెట్టడానికి చాలా గ్యాప్ వచ్చింది. సో, ఈ ఆశ్రయస్ కిచెన్ అనేది మేము ఒకటి స్టార్ట్ చేసామండి లాస్ట్ సండే. యాక్చువల్గా దీన్ని మేము స్విగ్గీకి, జొమాటోకి టైఅప్ చేసుకొని ఉన్నాము. ఎవ్రీ సండే స్విగ్గీ, జొమాటోలో మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. దాంట్లో మెనూ అదంతా పెట్టాము. నా స్టేటస్లో మా ఆశ్రయ్ ఛానల్లో కూడా మేము ఈ మెనూ కార్డ్ని అప్లోడ్ చేస్తున్నాము. సండేస్ ఎందుకంటే నేను వర్కింగ్ కాబట్టి సండేస్ మాత్రమే స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు అందులో ఉన్న మెనూలో ఉన్నవి ఏదైనా మీరు సండేస్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అదర్ దాన్ సండేస్ ఏదన్నా మీకు ఆర్డర్ చేయాలని ఉంటే, యాక్చువల్గా మేము ఈ లాస్ట్ సండే పైన ఈరోజు రేపటి కోసమని దోశ అండ్ పూరి కూడా యాడ్ చేసాము. అంటే మార్నింగ్స్ ఎవరికన్నా బ్రేక్ఫాస్ట్ కావాలంటే హోమ్ మేడ్ దోశ, ఆనియన్ దోశ పెట్టాము, పూరి పెట్టాము. దాంతో మంచి మసాలా కర్రీ అన్నీ హోమ్ మేడ్ అండి. మీకు గోధుమల దగ్గర నుంచి అన్నీ మేము పట్టించి బయట కొన్నది కాకుండా ప్యూర్ గోధుమలతో చేయాలని మేము అనుకున్నాము. అంటే ఏది చేసినా కొంచెం హైజెనిక్గా, ప్యూర్గా, హోమ్ మేడ్ మేమే చేయాలని. ఎవరి వంటోళ్ళు కానీ ఏది కాదు, మేము మాత్రమే, మా సిస్టర్స్, ఆశ్రయ్, నేను, మా నలుగురం కలిపి ఇది అనుకున్నాము. మీకు అదర్ దాన్ అంటే సండేస్ మీకు స్విగ్గీ, జొమాటో త్రూ మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఆడ్ డేస్లో ఏదన్నా, ఎందుకంటే నేను వర్కింగ్ కాబట్టి సండేస్ అని పెట్టుకున్నాం మేము. యాక్చువల్గా సండేస్ కాకుండా అంటే 1 డే బిఫోర్ మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ చేస్తున్నాము. చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కందా శనగపప్పు అని, లేకపోతే మిరియాల చారు, చికెన్ ఫ్రై అని, లేకపోతే చపాతీ విత్ కీమా అని చాలా ఉన్నాయి. ఇవన్నీ మేము స్విగ్గీ, జొమాటోలో ఏమీ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆర్డర్ వచ్చిన టైంలో అవన్నీ చేయగలిగే టైము కానీ మనకి అది సరిపోతుందో లేదని. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, ఒకవేళ మీకు ఇలాంటి కాంబినేషన్స్ లేకపోతే ఏదన్నా ముందు రేపు చిన్న కిటీ పార్టీ ఉంది, లేకపోతే చిన్న గెట్ టుగెదర్ ఉంది, అట్లాంటిదంటే ఒక 1 డే బిఫోర్ మాకు ఏదన్నా కావాలంటే మీరు ఆర్డర్ చేయండి. చేస్తే నెక్స్ట్ డేకి మేము డెలివరీ చేస్తాం. ఏది కావాలన్నా మేము చేసిన కుకింగ్ ఛానల్లో ఉన్న వీడియోస్లో ఏ రకమైన కర్రీ కానీ, ఏది కానీ, ఏ ఫుడ్ కానీ మీరు ఆర్డర్ చేస్తే మేము సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం. అయితే మేమేమనుకుంటున్నామంటే 5 కిలోమీటర్స్ రేడియస్లో 500 బిల్ అయ్యేలాగా ఉంటే మేము మీకు డెలివరీ పంపిస్తాము. ఇంకా 500కి బిలో ఉండుంటే మీరు ఏదైనా వెహికల్ బుక్ చేసుకోవడమో, లేకపోతే మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవడమో ఏదన్నా చేసుకునేలాగా మేము అనుకుంటున్నాం అనమాట. సో, రేపు మార్నింగ్ నుండి ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది పెడుతున్నాం కాబట్టి మీరు ఎవరికన్నా బ్రేక్ఫాస్ట్ సండే కావాలనంటే హోమ్ మేడ్వి వేడివేడిగా మేము చేసి పెట్టడానికి రెడీగా ఉన్నామండి. ఇప్పుడు ఏదైనా ఆర్డర్ చేయాలంటే కొంచెం మాకు సపోర్ట్ చేయండి. మీరంతా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకుని ధైర్యంతోనే మేము ఇది స్టార్ట్ చేసి ముందుకు పోవాలనుకుంటున్నాము. మీకు ఏ రకమైన ఫుడ్ కానీ, సపోజ్ ఏదైనా ఏ చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా మాకు 1 డే బిఫోర్ ఆర్డర్ చేసేస్తే మేము అన్నీ రెడీ చేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తామన్నమాట. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గోధుమ పిండి కానీ మేము అన్నీ హోమ్ మేడ్ పెట్టుకున్నాము. గోధుమలు కొని పట్టించి పూరీ చేయాలి అనే ఉద్దేశంతో. అందుకే అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు కాకుండా రేపటి వరకు ఆనియన్ దోశ, నార్మల్ దోశ అండ్ పూరీ అని అనుకుంటున్నాం రేపు. చూడండి, గరం మసాలా అంతా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుని ఉన్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో ఎట్లాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరుకుతుంది మీకు తెలియదు లేదు. చక్కగా మేము ఇంట్లో ఒలుచుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇది గోధుమలు కూడా ఇలా గోధుమలు కొనుక్కొని వచ్చి మేము పెట్టామన్నమాట. దీన్ని పిండి పట్టించుకొని వచ్చి పెట్టడానికి. దయచేసి కొంచెం మా ఈ క్లౌడ్ కిచెన్ని కూడా ఎంకరేజ్ చేసి, మా యూట్యూబ్ ఛానల్ని కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
ఇంత యాక్చువల్గా ఇవాళ లీవ్ పెట్టున్నాను, ఒంట్లో బాగాలేదు. అయినా సరే మీ అందరికి రీచ్ అవ్వాలి, మీ అందరికి తెలియాలి. అసలు మేము పెట్టామనే విషయం ఎవరికి తెలియదు. లాస్ట్ సండే స్విగ్గీ జొమాటో నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి, పర్ఫెక్ట్ రేటింగ్ వచ్చింది మాకు, 5కి 5 స్టార్స్ వచ్చాయి. బాగానే ఉంది. అంటే మేము ఇంకా అప్పటికి ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత నేను స్టేటస్లో పెట్టున్నాను, కొంచెం తెలిసిన వాళ్ళకి చెప్పాం, కానీ ఎవరికి నోటీస్లో లేదు. ఇది స్పెసిఫిక్గా చెప్పడం కోసమే ఇవాళ ఒంట్లో బాగాలేదు, లీవ్ పెట్టాను. అయినా సరే ఒక వీడియో మీ అందరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇది నేను ఇవాళ షూట్ చేసుకుంటున్నాం అనమాట. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకు 100% టేస్టీ ఫుడ్ ప్రామిస్ చేస్తున్నాము, హైజెనిక్గా ఉండేలాగా. మేము ఎన్నోసార్లు ఎన్నో హోటల్స్ నుంచి, మనం యూజువల్గా ఎవరైనా ఏ ఫ్యామిలీ అయినా ఒంట్లో బాగాలేకపోతేనో, లేకపోతే ఎవరైనా అనుకోని అన్వాంటెడ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్స్ వస్తేనో మనం టక్కని ఆర్డర్ పెడతాం. ఏ రోజు నాకు ఏ రెస్టారెంట్ వచ్చింది నాకు అంత టేస్టీగా అనిపించలేదు. అంటే మన ఇంట్లో చేసుకున్నట్టుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. సో అప్పటి నుంచి మాకు ఈ థాట్ ఉంది, ఒక కిచెన్ ఎందుకు మనం పెట్టకూడదని. మా రిలేటివ్స్ కూడా అన్నారు, అంటే బాగానే చేస్తారు కదా, మీరే ఎందుకు స్టార్ట్ చేయొద్దు అన్నట్టుగా. ఒకసారి మేము అనుకున్నాం, ఇది ఒకటి స్టార్ట్ చేద్దాము, మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం మేము, 100% మేము ట్రై చేస్తాము. ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమైనా యాడ్ చేయాలన్నా, ఏదైనా మీకు కావాలన్నా, మాకు ఏదన్నా ఇన్స్ట్రక్ట్ చేయాలన్నా మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అన్నీ చెప్తారని అనుకుంటున్నాం. కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా మాకు సజెస్ట్ చేయాలంటే పెట్టండి. ఇంతటితో ఇంకా రేపైతే స్విగ్గీ జొమాటోలో మనకి మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ నుండి మేము పెట్టాలనుకుంటున్నాము. రేపటికి ఒకవేళ మనకి 5 కిలోమీటర్స్ రేడియస్లో మీకు డైరెక్ట్గా ఏదైనా ఆర్డర్స్ కావాలని అంటే మీరు మాకు డైరెక్ట్గా ఆర్డర్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేయాలంటే బాబు నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు ఏమి కావాలి, ఏమేమి ఆర్డర్ చేయాలనుకుంటున్నారో. నంబర్ 9618368029, 9618368029. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఏమన్నా ఆర్డర్ చేయాలనుకుంటే. మేము డైరెక్ట్గా 500 అండ్ అబోవ్ ఆర్డర్ ఉన్న వాళ్ళకి మేము డైరెక్ట్గా వెహికల్ బుక్ చేసి పంపిస్తామండి. తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ధైర్యంతోనే ముందుకెళ్తున్నాము. కొంచెం కోఆపరేట్ చేయండి మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు. ఏదైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ మాకు సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.